హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది 40 ఇంచీలు వచ్చింది. ఈ ప్యాన్లో థామ్సన్ 40లో వచ్చింది. శాంసంగ్ ప్యాన్లు ఇది. ఇదిగోండి, ఇది కంప్లైంట్ ఏంటన్నది బ్యాక్లైట్ టేబుల్పై వేసాను. ఇదిగోండి కనెక్టర్. ఏ వోల్టేజ్లు వస్తున్నాయి, ఏ రాలేదన్నది చూద్దాం. ఇది 15 ప్యాన్లో 15 ఇదిగోండి 15 ప్యాన్లు. ఇది ఏ వోల్టేజ్లు వస్తున్నాయన్న చూద్దాం ఒకసారి. ఓకేనా, మీరు మైక్రోస్కోప్లో చూడండి. నేను వోల్టేజ్ ఏ రేట్ వస్తున్నాయో చెప్తాను. ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను. బ్లాంక్ ఆన్ అవుతుంది ఫ్యాన్లో. అసలు లైన్స్ కానీ ఏం రాలే, బ్లాంక్. ఫ్యాన్లో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, అదొకటి బ్లాంక్ ఆన్ అవుతుంది. ఇప్పుడు వోల్టేజ్ ఏ రేట్ వస్తున్నాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ వోల్టేజ్ 12 volts వస్తుంది. ఇది ఏవిడిడి. ఇది 0.12 వస్తుంది. వోల్టేజ్ ఏం రాలేదు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది 1.7 volts రావాలి. ఏవిడిడి 17 volts రావాలి. ఏం రాలేదు ఇది. అదే 0.1 వోల్టేజ్ వస్తుంది. ఇది 12 volts రావాలి. ఇది విన్ వోల్టేజ్. ఇక్కడికి కూడా 0.2 volts వస్తుంది. ఇక్కడికి 0.2 volts. 8 volts రావాలి. ఇది 8.5 volts. ఇది కూడా ఏ వోల్టేజ్ రాలేదు. ఇది కూడా ఇది VCC 1.8 వోల్టేజ్ రావాలి ఇక్కడికి. ఇది ఈ వోల్టేజ్ వస్తుంది. 1.8 వోల్టేజ్ వస్తుంది. ఇది VON. ఏ వోల్టేజ్ ఏం రాలేదు. ఇది 0 volts వస్తుంది. అయితే ముందు C కేబుల్ కట్ చేసి చూద్దాం. ఎందుకంటే మొత్తం వోల్టేజ్ ఏ వోల్టేజ్లో రాలేదు కాబట్టి C కేబుల్ కట్ చేసి చూద్దాం. డేటా లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు డేటా మొత్తం. ఒకసారి డేటా కూడా చూడండి. C కేబుల్ డేటా. ఈ ప్యానల్లో ఇది డేటా. చూసారు కదా, ఇది డేటా. ఫస్ట్ది మోన్ ఆర్ అని ఇచ్చాడు ఈ పాయింట్. తర్వాత CK1, CKV2, CKV3, CKV4, CKV అంటే 1, 2, 3, 4 CKV. ఇది CKV-B1, CKV-B2, CKV-B3, CKV-B4. ఇది STVP. ఈ మొత్తం డేటా. అయితే ఇవి ముందు మనం కాఫీ ఏమన్నా బర్రెలు ఉన్నాయని చూద్దాం. కాఫీలు ఏం బర్రెలు.
బాగానే ఉంది. రైట్ సైడ్ కాపు కూడా చూద్దాం. రైట్ సైడ్ కాపు కూడా ఎక్కడ బర్నింగ్ అది ఏం లేదు, బాగుంది. ఏం కూడా లేదు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం సీకేబుల్ కట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కట్ చేస్తాను. ముందు ఫైల్ చేస్తాను నీట్గా. చూడండి, అయితే నీట్గా ఫైల్ చేశాను. సీకే 1 2 3 4, సీకే B1 B2 B3 B4. అయితే మనం సీకేవి 1 సీకే B1 కట్ చేస్తున్నాను. సీకేవి 1 సీకేవి B1 కట్ చేశాను. ఆన్ చేస్తున్నాను ఒకసారి. ఏం లేదు, బ్లాంక్ ఆన్ అవుతుంది. సీకే 1 సీకే B1 కట్ చేసినా సరే ఏం రాలేదు, బ్లాంక్ ఆన్ అయింది. సీకేవి 2 సీకేవి B2 మళ్ళీ ఆన్ చేశాను. ఆన్ చేస్తే బ్లూ స్క్రీన్ ఆన్ అయింది. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా వస్తుంది. ఇప్పుడు అయితే మనం ఒకసారి ఆఫ్ చేస్తాను. మనం ఏం చేసామంటే సీకేవి 1 సీకేవి B1 సీకేవి 2 సీకేవి B2 కట్ చేసాం. కట్ చేస్తే ఇలా ఆన్ అయింది. ఇలా ఆన్ అయింది. ఇప్పుడు కానీ లైన్స్ వస్తున్నాయి చూడండి, బార్స్ వస్తున్నాయి, లైట్గా బార్స్ వస్తున్నాయి. ఒకసారి పిక్చర్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది మ్యాపింగ్ వస్తుంది కానీ లైన్స్ వస్తున్నాయి చూడండి. లైన్ అదిగోండి, లైన్స్, స్కానింగ్ లైన్స్ వస్తున్నాయి. ఈ రైట్ సైడ్ వరకు కూడా, లెఫ్ట్ సైడ్ వరకు కూడా ఉన్నాయి లైన్స్. ముందు మ్యాపింగ్ సర్వీస్ మోడ్లోకి వెళ్ళి మ్యాపింగ్ తీస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ముందు మ్యాపింగ్ కంప్లీట్ కూడా చూస్తాను. ఈ ప్యానల్కి కూడా సర్వీస్ మోడ్ కాకుండా మ్యాపింగ్ ఎలా చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. సర్వీస్ మోడ్లో మ్యాపింగ్ ఓకే చేశానండి. మ్యాపింగ్ కంప్లైంట్ సర్వీస్ మోడ్లోంచి మ్యాపింగ్ చేశాను సొల్యూషన్. అయితే ఒకసారి చూడండి, లైన్స్ చూసారా, లైన్స్ ఎలా వస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, అవ్వండి లైన్స్ చూసారు కదా. ఆ లైన్స్ ఎలా ఉన్నాయో. ఆ లైన్స్ పోవాలంటే ఇంకా ఏదో షార్ట్ ఉందో, ఏ షార్ట్ ఉందో సార్ చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు ఓకే చేద్దాం. అయితే మనం రైట్ సైడ్ కట్ చేసినవి ఏంటంటే ఓన్లీ సీకే 1 సీకేవి B1 సీకేవి 2 సీకేవి B2 ఈ 4 కట్ చేసాం. కానీ ఇంకా చిన్న లైన్స్ వస్తున్నాయి. మిగతా లైన్స్ కూడా కట్ చేసి చూద్దాం. ఇంకా సీకేవి 3 ఉంది, B3 ఉంది, 4 ఉంది, B4 ఉంది. ఒకసారి అవి కూడా కట్ చేసి చూద్దాం. లైన్స్ పోతాయా లేకపోతే ఇంకా ఏమైనా వేరే కంప్లైంట్ ఏమైనా వస్తుందా అన్నది ఒకసారి చూద్దాం. సీకేవి 3 సీకేవి B3 కట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. మళ్ళీ ఆన్ చేసినప్పుడు లైన్స్ అలాగే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఆ లైన్స్ ఏం పోలేదు. అవి
ఉన్నాయి కూడా పిచ్లో రన్నింగ్లో ఉండగానే కట్ చేసేస్తాను ఇవి. ఇది CKV4 కట్ చేస్తే చిన్న లైన్స్ పోయాయి, కానీ ఇంకా కొద్దిగా పెద్ద లైన్స్ వచ్చాయి. ఇప్పుడు B4 కూడా కట్ చేస్తాను. B4 కట్ చేస్తే దేనికో షార్ట్ అయింది, మొత్తం ఆగింది. అలా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను. ఓకే, లైన్స్ అట్లా ఏం లేవు, పర్ఫెక్ట్. అంటే మొత్తం ట్రాక్స్ అన్నీ కూడా షార్ట్ అయ్యాయి అనమాట. అంటే CKVలు 8 CKVలు కూడా, అంటే 4 పేర్స్. 4 పేర్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు CKV1 చూశారు కదా నేను ఎలా కట్ చేశాను. CKV1, CKVB1 ఇవి 8 CKVలు ఇచ్చాడు కాబట్టి ఇందులో 4 పేర్స్. CKV1, CKVB1 ఒక జత. ఒకవేళ షార్ట్ అయితే ఇవి 2 షార్ట్ అవుతాయి. మనం ఎలా చూడాలి, షార్ట్ ఓమ్స్లో ఎలా చూడాలి అనుకుంటే, పేర్స్ దేనికి చూడాలి వరుసగా చూసేయాలా, లేకపోతే దేనికి చూడాలి అని మన గ్రూప్లో సభ్యుడు అడిగాడు ఎలా చూడాలని ఇది అని. అయితే చూడండి, CKV 1 2 3 4 5 ఇలాగా చూసేయడానికి అవదు, ఇలా చూడడానికి అవదు. ఎలా చూడాలన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది CK1. ఈ డేటా ప్రకారం ఇది CK1. ఇది 2 2 3 4 అంటే మొత్తం CK1 CK2 CK3 CK4 B1 B2 B3 B4 కదా. CK1 2 3 4 ఈ 4 గంటలకి దీని నుంచి చూడడానికి అవదు. CK1 నుంచి CKB1కి చూశారు కదా. CKV1 నుంచి CKB1కి, CKV2 నుంచి CKB2కి, CKV3 నుంచి CKB3కి, CKV4 నుంచి CKB4కి. ఇలాగా మనం ఓమ్స్లో చెక్ చేయాలి. ఓమ్స్లో చూడాలి అంటే అలా చూడాలి. ఒకవేళ షార్ట్ కిల్లింగ్ చేయాలన్నా సరే ఆ విధంగానే చేయాలి. ఎక్కువగా బర్న్ అయిన ప్యానల్స్ అన్నీ కలిసిపోతాయి. ఎక్కువగా బర్న్ అయిన ప్యానల్స్ 500 మినిమం 450 500 ఓమ్స్లో షార్ట్ అయిన ప్యానల్స్ ఏం చేస్తాయి అంటే 1 2 షార్ట్ అవ్వచ్చు, 1 3 అలా 1 3 షార్ట్ అవ్వచ్చు, 1 4 షార్ట్ అవ్వచ్చు, మొత్తం అన్నీ షార్ట్ అయి ఉండొచ్చు. ఏంటంటే ఎక్కువగా బర్న్ అయిన ప్యానల్స్. కానీ చెక్ చేసుకునే విధానం ఇలా ఉంటుంది. ఏంటంటే ఎక్కువ శాంసంగ్ ప్యానల్స్లో CK1 CKB1 ఇలా ఇస్తాడు. మిగతా ప్యానల్స్లో 1 నుంచి 10 వరకు 1 నుంచి 8 వరకు ఇచ్చేస్తాడు. అవి కూడా 1 by 1 చెక్ చేసుకోవాలి. అవి మిగతా ప్యానల్స్ CKV 1 2 3 4 5 6 ఇలా ఇచ్చాడు అనుకోండి వరుసగా. B1లో B1లో B2లో లేకుండా CKV 1 నుంచి 10 వరకు ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే 1 3 ఇలా చెక్ చేయాలి. 2 4 1 3 2 4 ఇలాగా 5 7 6 8 అలా చెక్ చేసుకోవాలి. కొన్ని ప్యానల్స్లో అయితే 2 పేర్లు వదిలేయాలి మధ్యలో. 1 4 2 6 అలాగా కొన్ని ప్యానల్స్లో. అని ఈ ప్యానల్ వరకు వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా మీకు ఈ ప్యానల్ మీద డీటెయిల్స్ చెప్పడం జరిగింది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ ప్యానల్ విధానంలో మనం కట్ చేసిన అయితే మాత్రం మొత్తం CKV 1 నుంచి 8 వరకు 8 ట్రాక్లో కట్ చేసాం. కట్ చేసాం కాబట్టి ఎక్కడ లైన్స్ అవి ఏం లేవు. అలాగే మనం ఎక్స్ట్రా వోల్టేజ్లు ఏమి ఇవ్వక్కర్లేదు. మనకు లైన్స్ గట్రా వచ్చి ఇంకా ఏమైనా ఉంటే అలా లైన్స్ అయ్యి మనం అంటే ఎక్స్ట్రా వోల్టేజ్ ఇవ్వచ్చు. దీనికి ఏం అక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఆనింది కాబట్టి మనకి ఈ మోడల్ ప్యానల్లో అయితే
చాలా వరకు రిటర్న్ కంప్లైంట్స్ కూడా రావు ఈ మోడల్ ఫ్యాన్లో. నేను చూసినంత మట్టుకి రిటర్న్ కంప్లైంట్స్ ఎక్కడా లేవు. ఇప్పుడు పెర్ఫెక్ట్గా పిక్చర్ అయితే పెర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. చూడండి, పెర్ఫెక్ట్గా వస్తుంది. పిక్చర్లో ఎక్కడా కూడా డిఫరెన్స్ అది ఏం లేదు. అయితే మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కామెంట్ రూపంలో ప్రతి వీడియోలోని కామెంట్ రూపంలో తెలియజేయమని ఎందుకు చెప్తున్నానంటే, మీరు కామెంటు ఏదైనా డౌట్, నేను చేసిన వీడియోలో ఏదైనా డౌట్ ఉండి పెడితే నేను ఇంకా పూర్తిగా వివరంగా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అన్న విధానం మీద మాత్రమే కామెంట్ చేయమంటున్నాను. మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కానిదున్నా, లేదా ఇంకా వివరంగా కావాలనుకున్నా, ఈ పలానా ఎస్టీ ప్యానల్లో నాకు వివరంగా కావాలండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, నేను టైం వెచ్చించైనా సరే ఇంకా వివరంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకేదంటే మనం చేసిన వీడియో కొంతమందికైనా ఉపయోగపడితే మంచిదనే విధానం. ఇంకొక విషయం ఏంటంటే, మనం స్కిప్ చేయడం ఉండదు మన వీడియోలో. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా పూర్తిగా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.